హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎంతో కమ్మగా ఉండే పాతకాలం నాటి స్వీట్ రెసిపీ వెన్న ఉండలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, నోట్లో వెన్నలా కరిగిపోతాయి, పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా బాగా వస్తాయి. ఇలా చేసి చూడండి. పిల్లలకి కూడా స్నాక్స్ ఏదైనా అడిగినప్పుడు ఇలా చేసి పెట్టొచ్చు. మైదా పిండి కానీ షుగర్ కానీ వాడకుండా బియ్యపిండి బెల్లంతో ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఒక 2 కప్పుల బియ్యపిండి వేసుకోవాలి. నేను ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను. ఇందులోనికి కొద్దిగా సాల్ట్, ఒక 2-3 స్పూన్ల బటర్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కూడా ఈ బటరు పిండి అంతా బాగా కలిసేలా చేత్తో ఇలా రబ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. పిండి ఇలా పట్టుకొని చూస్తే ముద్దలా రావాలి. బటర్ ఏదైనా తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం వేసి కలుపుకోండి. తర్వాత ఇందులోనికి కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. గులాబ్ జామ్కి పిండి ఏ విధంగా అయితే సాఫ్ట్గా కలుపుకుంటామో ఆ విధంగా ఇలా సాఫ్ట్గా పిండిని కొద్దిగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న పిండి ముద్దను తీసుకొని చూస్తే ఇలా రౌండ్గా బాల్లా చేసినప్పుడు ఎక్కడా కూడా క్రాక్స్ ఏమీ లేకుండా ఈ బాల్ రౌండ్గా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత పిండి పైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. తర్వాత 10 నిమిషాల తర్వాత చిన్న చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్లా మీకు నచ్చిన సైజులో చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక ప్లేట్లోనికి అన్నింటినీ తీసేసుకోవాలి. అయితే ఇలా బాల్స్లా చేసిన తర్వాత కూడా ఈ ప్లేట్ పైన మూత పెట్టి ఉంచుకోవాలి. పిండి కూడా ఆరిపోకుండా క్లాత్ కానీ మూత కానీ ఉంచుకోవాలి. గుర్తుంచుకోండి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి చేసుకున్న ఈ వెన్న ఉండల్ని వేసుకోవాలి. వేసుకొని వెంటనే కదపకుండా కొద్దిగా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకు కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోనికి వీటిని తీసేసుకోవాలి. మిగతా అన్నింటినీ కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసి లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఓపికతో ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. తర్వాత వేరొక ప్యాన్లోనికి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఒక 1/2 కప్పు నీళ్ళని వేసుకోవాలి. వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం ఇలా తీగ పాకం రావాలి. తీగ పాకం వచ్చేంత వరకు బెల్లాన్ని కరిగించుకోవాలి. తర్వాత ఇందులోనికి కొద్దిగా ఇలాచీ పౌడర్ని, 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి అంతా కూడా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ వెన్న ఉండల్ని వేసేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి అంతా కూడా బాగా కలుపుతూ ఉండాలి. బెల్లం అంతా కూడా ఈ వెన్న ఉండలకి పట్టేంత వరకు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇలా కలుపుతూ ఉండాలి. ఈ పాకం ఈ ఉండలకి బాగా పట్టాలన్నమాట. అంతవరకు కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత పాకము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరొక 2-3 నిమిషాలు ఇలాగే కలుపుతూ ఉన్నామంటే ఇలా బెల్లం అంతా ఈ వెన్న ఉండలు డ్రైగా అయిపోతాయి అన్నమాట. ఇలా ఒక 2 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ఉన్నామంటే డ్రైగా అయిపోతుంది. ఇప్పుడు పూర్తిగా వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత తీసుకుని తినేయడమేనండి. చాలా చాలా బాగుంటాయి. ఎంత బాగున్నాయో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. పిల్లలకి కూడా ఇలా చేసి పెట్టొచ్చు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి. మీరు ఈ విధంగా ట్రై చేసి చెప్పండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.